40% రిజర్వేషన్ కల్పించాలి, మేము దానికి కట్టుబడి ఉన్నాం అంటారు. కేంద్రం ఏం మాట్లాడుద్ది, కోర్టు పరిధి ఏం చెప్తుంది, రిజర్వేషన్ ఇంక్లూడింగ్ కాపులు కూడా రిజర్వేషన్ కావాలని కోరుతా ఉన్నారు. 1950లో ఉంది కాపులకు రిజర్వేషన్, తర్వాత ఇవ్వలేదు. కానీ రిజర్వేషన్లు ఇవ్వకపోతే భవిష్యత్తు ఆగిపోవాలా? ఈరోజు జగన్ మాట్లాడుతున్నాడు ముస్లింకి 4% కట్టుబడి ఉన్నానని. నువ్వు ఇచ్చిన సిపిఎస్గా నువ్వు కట్టుబడి ఉండలా, ముస్లిం రిజర్వేషన్ ఎక్కడ కట్టుబడి ఉండవు. నువ్వు మద్యపానాన్ని నిషేధిస్తావని చెప్పి అధికారంలోకి వచ్చినవాడు, దానికే నువ్వు కట్టుబడలా. ఇసుక దోపిడీని అడ్డుకుంటానని చెప్పి నువ్వు కూర్చొని నువ్వు ఇసుకని సెంట్రలైజ్ చేసావు, ఒక్క కంపెనీకి ఇచ్చేసుకుని నీ కంపెనీలకి. ఇన్ని రకాలుగా మాటలు తప్పిన వ్యక్తి ముస్లిం సమాజానికి కూడా ఈరోజు ఏం చెప్తున్నాను, రిజర్వేషన్ ఇస్తాం 4% మేము కట్టుబడి ఉన్నాం. దయచేసి ఆ మాట ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే ఇవన్నీ వెళ్తే కాపు రిజర్వేషన్, అందరూ అన్ని కులాలు రిజర్వేషన్లు కోరుకుంటున్నాయి, ఏదో కొద్ది కులాలు తప్ప. మళ్ళీ అది ఫైనల్గా కోర్టులో తేలుద్ది. నా కోరిక ఏంటి, నా ఉద్దేశం ఏంటంటే కోర్టులకి తేల్చే లోపు సంవత్సరాలు పట్టొచ్చు, దశాబ్దం పట్టొచ్చు, 5 సంవత్సరాలు పట్టొచ్చు. ఈలో పరిస్థితి ఏంటి, ఉపాధి అవకాశాలు ఎట్లా చేయాలి, ఉపాధి ఎలా కల్పించాలి, దీని మీద ఆలోచించారా? దీని మీద ప్రభుత్వాలు ఆలోచించాలి కదా, దీని మీద జగన్ ఆలోచించాడా? 5,000 రూపాయలు ఇచ్చి నేను 1,50,000 మందికి నేను మనకు కూర్చోబెట్టి ఉద్యోగాలు ఇచ్చానంటాడు. 5,5 లక్షల మందికి నువ్వు ఎక్కడ ఇచ్చావు నువ్వు ఉద్యోగాలు? 2.5 లక్షలు ఇచ్చానంటావు, 5,000 రూపాయలు ఇచ్చానంటావు. వాలంటీర్ జాబ్ ఏంటిది, అది పర్మనెంట్ జాబా? మీకు 5,000 రూపాయలు జీవితకాలం సరిపోద్దా? ఒకే సంవత్సరానికి సరదాగా ఒక కూర్చొని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 జీవితకాలం మీకు 5,000 రూపాయలు సరిపోద్దా? మీ కుటుంబాలను పోషించగల 5,000 రూపాయలకి మరి ఏం చేయాలి? నేను ప్రతి చోట ఎందుకు చెప్తాను, మనకి మేనిఫెస్టోలో ఎందుకు పెట్టాం? కుల గణాంకాలతో పాటు ఎంతమంది ముస్లింస్లో నేను ప్రతిభావంతులను చూశాను, ఎంతమంది ప్రతిభావంతులను చూశాను. వాళ్ళు వ్యాపారం పెట్టుకుంటే చాలా చిన్నపాటి ఊతం కావాలి ముస్లిం సమాజంలో కొంతమంది ప్రతిభావంతులకి. అన్ని కులాల్లో ప్రతిభావంతులు ఉన్నారు. పాడేరు అరకకెళ్తే బలమైన ఎస్టీ మనకి సామాజిక వర్గంలో బలమైన మనకి పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం, తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి ఊతం ఇవ్వాలి. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు కుర్రాడు, మలేషియాకి వెళ్ళాలన్నా గోల్డ్ మెడల్ కొట్టాలి అంటే అబ్బాయికి మనకి ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి మనకు ఊతం ఉండదు. ఎంతసేపు వ్యక్తుల్ని కుల గణాంకాలతో ఆపేస్తున్నాం. నేను కుల గణాంకాలకి కొనసాగింపుగా నేను కోరుకుంటుంది ప్రతిభా గణాంకాలు కావాలి. ఇక్కడున్న యువకుడున్నాడు, నీకేం కావాలి, నీకేం అవ్వాలనుంది? మనకు మర్చిపోయాం. నేనే 21 ఇయర్స్ వరకు, 22 ఏళ్ల వరకు నాకే తెలియదు ఏమవ్వాలో నాకే తెలీదు. చిరంజీవి గారు లాంటి ఒక అన్నయ్య ఉన్నాడు, ఆయన అడిగాడు కనీసం ఏదైనా ప్రయత్నం చేయాలి. నా అవసరం మేరకు